కారుమూరి అనుచిత వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడ్డారు. తమ కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. మరోవైపు కారుమూరిపై చర్యలు తీసుకోవాలని పలుచోట్ల కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోమారు బరితెగించి మాట్లాడారు. టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరించారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్ళింటికి మనిల్లు అంతే దూరం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారుమూరి మరోసారి కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. కారుమూరి అనుచిత వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కౌంటర్ ఇచ్చారు. కూటమి నేతల జోలికి వస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట, అదే మరి గుంటూరు దాటితే అంటే ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా ఇది న్యాయమా చెప్పండి? అరే కారుమూరి నాగేశ్వరరావు, నా కొడక చెప్తున్నాను నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఎక్కడన్నా కానీ నోటు దారారా అక్కడే నీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బట్టలు కూడా తీసి నేను కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే మీరు ఎవరు మాట్లాడినా సరే, అంబటి రాంబాబు గాని నువ్వు గాని ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిందిగా. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ డీఎస్పీకి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కారుమూరి కామెంట్స్ పై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా ఎక్కడ ఉన్నారో గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్కి కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. కారుమూరి చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. జగన్ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల్లో అధికార మదం ఇంకా దిగలేదని, వారి నేర ప్రవృత్తికి ఇదే నిదర్శనమని అన్నారు. బహిరంగంగా చంపుతామని హెచ్చరిస్తున్న ఆయనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టి హింస జరిగేలా చేసి ఏపీలో పరిస్థితులను దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఏపీ గాడిన పడుతోందని, పెట్టుబడులు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల్ని హెచ్చరించడం దారుణమని మండిపడ్డారు.